హలో అండి. వెల్కమ్ టు మీల్ ప్రెప్ వ్లాగ్. ఇది నాకొక చాలా బిజీ వీక్‌కి ముందు నేను చేసుకున్న మీల్ ప్రెప్. ఇలా మీకెప్పుడైనా బిజీ వీక్స్ ఉన్నప్పుడు ఆర్ ఇన్ జనరల్ గూడా మీరు మీల్ ప్రెప్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, లాస్ట్ వరకు చూడండి. నేను మీల్ ప్రెప్ కోసం ముందు రోజు నైటే చిక్ పీస్, పెసర్లు అండ్ రాజ్మా సోక్ చేసి పెట్టుకున్నాను. ఇవి నైట్ అంతా సోక్ చేసుకుంటే చాలా చాలా మంచిది అండ్ త్వరగా బాయిల్ అవుతాయి అండ్ ఇండైజెషన్, బ్లోటింగ్ ఇష్యూస్ కూడా ఉండవన్నమాట. అందుకని చెప్పేసి ఇవన్నీ ముందే నైటే నానబెట్టేసుకున్నాను. కాకపోతే పెసర్లు ఎక్కువ నానబెట్టుకున్నాను అనమాట. అందుకని కొంచెం నానబెట్టిన స్టేజ్‌లోనే మనము ఇలా ఏదైనా ఫ్రోజన్ బ్యాగ్స్‌లో వేసేసుకొని డీప్ ఫ్రీజర్‌లో పెట్టేసుకుంటే మీరు కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ వాటిని అదే స్టేజ్‌లో తీసి మనం మిక్సీలో వేసేసుకొని మంచిగా పెసరట్టు దోస చేసేసుకోవచ్చు బ్యాటర్. ఏంటంటే ఇలా ఇవన్నీ చిన్న చిన్నవి సడన్‌గా తినడానికి ఏమీ లేక పిజ్జానో ఏదో ఆర్డర్ చేసే బదులు ఫ్రిడ్జ్‌లో ఫ్రోజ్ చేసుకొని ఉన్నది తీసి తింటే ఇంకా చాలా బెటర్ అండి. దట్స్ ద హోల్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ వీడియో. వీలైనంత వరకు ఇంట్లో ప్రెప్ చేసుకొని పెట్టుకుంటే ఇలా ఉంటుంది ఆ వీక్ అంతా హెల్తీగా తినడానికి అనేది ఈ వీడియో మోటో అనమాట. అండ్ ఇక్కడ నేను అన్ని ప్రోటీన్స్ నేను వెంటనే యూస్ చేయను అనుకునేటివన్నీ ఫ్రోజ్ చేసేసి పెట్టుకున్నాను. ఫ్రోజ్ చేసి పెట్టుకోవడం అనే దాని మీద చాలా డిబేట్స్ ఉంటాయి. బట్ ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ రియల్లీ హెల్తీ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ ఎ రైట్ వే. అండ్ దాంట్లో మీరు ఫ్రెష్గా పెడితే ఎంతైతే బాగుంటుందో థా చేసినప్పుడు కూడా అవి అంతే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడైతే నేను పాలు కాగబెడుతున్నాను. చాలా ఎక్కువ కాగబెడుతున్నాను ఎందుకంటే నేను తోడేస్తాను అండ్ కొంచెం పన్నీర్ కూడా చేద్దాం అనుకొని నేను 3 to 4 లీటర్స్ మిల్క్ కాగబెట్టాను అనమాట. అండ్ ఇందాక చెప్పాను కదా, నానబెట్టుకున్న వాటర్ అస్సలు వాడొద్దండి. దాంట్లో చాలా రిలీజ్ అయిన గ్యాసెస్ ఉంటాయి విచ్ ఇస్ నాట్ గుడ్. అండ్ వాటిని డిస్కార్డ్ చేసేసి చెట్లకి వేస్తానన్నమాట. ఫస్ట్ అయితే నేను పెసరట్టు బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాను. దీన్ని నేను ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను. ఇదని కాకుండా ప్రతిదీ మీరు ఏదైతే మీల్ ప్రెప్ చేస్తున్నారో ప్రతిదాన్ని మీరు ఎయిర్ కంటైనర్లోనే స్టోర్ చేయాలండి. అప్పుడే అది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అండ్ వెంటనే క్లీనింగ్ కూడా చేసుకుంటాను. లేదంటే మీల్ ప్రెప్ అయ్యేసరికి మొత్తము నిండిపోతుందనమాట సింక్ అంతా. నేను ఒక చిన్న ట్రిక్ ఫాలో అవుతాను ఉడకబెట్టేటప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు. మీరు కుక్కర్లో ఒక గిన్నె పెట్టేసి మీరు ఉడకబెడితే మళ్ళీ ఆ కుక్కర్ని కడగకుండా వేరే దానికి కూడా బాయిల్ చేయడానికి యూస్ చేయొచ్చు అనమాట. ఇది నాకు చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది మీల్ ప్రెప్ అప్పుడు. అండ్ నెక్స్ట్ కమ్స్ ద ఫ్రెష్ ప్రొడ్యూస్. మీరు ఎన్ని వెజిటేబుల్స్ తింటే అంత మంచిది. అలా అని ఓవర్గా కూడా తినొద్దు. దానికి కూడా ఒక లిమిట్ ఉంటుందన్నమాట. నాకు వీక్కి ఏం కావాలో అవి మాత్రమే తెచ్చుకుంటాను. దాన్ని మాత్రమే యూస్ చేస్తాను. ఈ మధ్య బయట వాటిని ఎలా పండిస్తున్నారో తెలీదు. మోస్ట్లీ ఆర్గానికే ప్రిఫర్ చేస్తాను. లేదంటే మాత్రం వాటిని కంప్లీట్గా బాగా వాష్ చేయాలి. ఇక్కడ నాకు చాలా యూస్ఫుల్ టిప్ ఏంటంటే నేను బేకింగ్ సోడా యూస్ చేస్తాను ఏవైనా కానీ, వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాష్ చేయడానికి. ఇది నాకు చాలా క్లీన్ అవుతున్నాయి అనిపిస్తుంది. మీరు కూడా వీలైతే ట్రై చేయండి. ఇలా వీకెండ్ అన్నీ ప్రెప్ చేసుకుంటూ చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. ఐ రియలీ ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ టైమ్. ఇది ఇలా వాష్ అవుతున్న లోపు నేను ప్రశాంతంగా ఒక మంచి కాఫీ తాగాను. మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం ఇంపార్టెంట్, లేకపోతే స్ట్రెయిన్ అయిపోతాము. అండ్ బ్యాక్ టు వర్క్ అగైన్. ఇవన్నీ కంప్లీట్గా వెజిటేబుల్స్ని డ్రై చేసుకుంటున్నాను. ఇవి మొత్తం డ్రై అయిపోవాలి, లేదంటే పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డ్రైయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు జనరల్గా ఏ వెజిటేబుల్స్ తింటారు? నేనైతే మారుస్తూ ఉంటాను. అండ్ మా దగ్గర లోకల్ స్టోర్స్లో ఏవైనా కొత్త వెజిటేబుల్స్ ఉన్నా, ఇండియన్ వెజిటేబుల్స్ ఉన్నా నేను మోస్ట్లీ వాటిని తినడానికే చూస్తాను. ఎందుకంటే మన ఇండియన్ వెజిటేబుల్స్ ఆర్ సో వర్సటైల్ అండి. అవి దేంట్లో కలిపి ఏం వండినా కర్రీ బాగుంటుంది. అందుకని చెప్పేసి. అండ్ ఈలోపు మన చిక్ పీస్ రెడీ అయిపోయింది. అండ్ నేను చెప్పాను కదా ఇందాక, ఇలా గిన్నె పెట్టి మనం ఉడకబెట్టుకున్నాం అనుకోండి, ఇంకోసారి మళ్ళీ యూస్ చేయడానికి కుక్కర్ రెడీగా ఉంటుంది, లేదంటే తోమాల్సి వస్తుందని చెప్పేసి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒక బౌల్లో రాజ్మా వేసేసి మళ్ళీ కుకింగ్కి పెట్టేస్తున్నాను. ఈ లోపు మన వెజిటేబుల్స్ అన్నీ కంప్లీట్గా డ్రై అయిపోయాయి.
అండ్ ఇప్పుడు వీటిని స్టోర్ చేసుకుంటాను. మీరు అనుకోవచ్చు ఒక్కదానివే చేసుకుంటావా తేజు, నువ్వు స్ట్రెయిన్ అయిపోతావా అంటే లేదండి, సుధీర్ విల్ హెల్ప్ మీ అవుట్ అండ్ మేమిద్దరం కలిసే చేసుకుంటాము. ఇట్స్ అ టీమ్ వర్క్. ఒక్కదాంతో అయితే నేను చేసుకోను. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై హోల్ వీకెండ్ ఫర్ ద మీల్ ప్రెప్. అందుకని చెప్పేసి అండ్ ఏవైనా బుచ్చర్ వర్క్స్ ఉంటాయి కదా, లైక్ చాపింగ్స్ ఆర్ మ్యారినేషన్స్ ఆర్ ఎనీథింగ్, దట్ సుధీర్ విల్ టేక్ కేర్ ఆఫ్. భయ్యా కిतना కిలో కిలో ఎంత అన్న? మీ దగ్గర ఎందుకన్నా $20? బయట 16 కదా. ఈ అన్నమ్మ ప్లీజ్ అన్న, మా ఆయన మళ్ళీ నాకు $20 అంటే ఏం లేదు, 16కి అన్న. స్కిన్లెస్ అన్న. అయ్యో బుచ్చర్ అన్న చాలా సీరియస్గా చేస్తాడు, డిస్టర్బ్ చేయొద్దు. బ్రెస్ట్ కొంచెం బోన్ వదిలేసిన రెండు అంతే. ఇవి కర్రీ పీసెస్కా? ఓకే. ఇవి వేస్టా? కర్రీలో వేయచ్చు? లేదు వేయచ్చు, కట్ చేస్తా వాటిని. ఓకే, వెరీ గుడ్ భయ్యా. ఈ లోపు అయితే పాలు కూడా కాగిపోతున్నాయి. సుధీర్ మాత్రం చికెన్ అంతా చాపింగ్ చేస్తున్నాడు. ఇద్దరం ముచ్చట్లు పెట్టుకుంటూ చేస్తున్నాము. ఈ లోపు రాజ్మా కూడా బాయిల్ అయిపోయింది అండ్ ఐమ్ బ్యాక్ టు చాపింగ్ అగైన్. మా దగ్గర చాపర్ ఉంది, సో దట్ మేక్స్ మై లైఫ్ సో ఈజీ అనమాట. కట్ చేసి ఇంగ్లీష్నా కట్ చేసి ఇంగ్లీష్. నీ వల్లనే నువ్వు కిచెన్లోకి వచ్చినాక నా బుర్ర పని చేయట్లేదు. అలా నేను చేసిన వాటికి కూడా మా ఆయనని అంటూ అలా టైంపాస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నాకు కావాల్సిన చాపింగ్స్ అని హ్యాండ్ చాపింగ్ ఎందుకు చేస్తున్నానంటే, ఆల్రెడీ నేను కొన్ని రెసిపీస్ అనుకున్నాను మైండ్లో. సో వాటికి ఇలానే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు టోఫు స్టిర్ ఫ్రై అనుకున్నాను. ఇలా వీటికి ఇలా సైజు ఉంటే బాగుంటాయి, చాపర్లో అయితే చిన్న చిన్నగా చాప్ అయిపోతాయి అని చెప్పేసి మిగతావన్నీ కూడా సార్ట్ అవుట్ చేసుకుంటున్నాను. ఈలోపు బాయిల్ చేసుకున్న మిల్క్ కూడా చల్లారిపోయిందనమాట. ల్యూక్ వామ్ ఉండాలి. అండ్ వీటిని నేను 2 స్టీల్ బౌల్స్లో సపరేట్ చేసుకుంటున్నాను కర్డ్ సెట్ చేయడానికి. ఒకటి యూస్ చేశాక ఇంకోటి ఫ్రెష్ బ్యాచ్ అలాగే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. అండ్ మేము ఉండేది పర్త్లో కాబట్టి వింటర్లో కూడా కర్డ్ బాగానే తోడుకుంటుంది. ఒకవేళ తోడుకోకపోతే నేను ఏం చేస్తానంటే క్లింగ్ ర్యాప్ వేసేసి పెట్టేస్తాను, సో దట్ ఏం ఎయిర్ లోపలికి పోకుండా అది మంచిగా ఎయిర్ లాక్ అయిపోతుంది. లేదంటే అవెన్లో లైట్ వేసి కూడా పెట్టేసేయచ్చు, అలా కూడా తోడుకుంటుంది. అండ్ వింటర్స్ కాబట్టి మీరు హీటర్స్ వేసుకుంటారు కాబట్టి ఆ హీటర్ వేసుకున్న రూమ్లో పెట్టినా కూడా అది వామ్కి మంచిగా తోడుకుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పన్నీర్. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు. అండ్ వీటిని దాంట్లో మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ దాన్ని కొద్దిసేపు అలా సిమ్లో వదిలేస్తే కంప్లీట్గా వాటర్ అండ్ పన్నీర్ సపరేట్ అయిపోతుంది, మిల్క్లో అంతా కడులు అయిపోతుంది అనమాట. అండ్ నేనేం చేసినానంటే ఈసారి కాలీఫ్లవర్ బదులు కాలీఫ్లవర్ ఫ్రిటర్స్ దొరికాయి నాకు. ఇలా ఇవి తీసుకొచ్చేసాను. అండ్ వాటి కాడలు చాలా లేతగా ఉండే అనమాట. సో వాటితో ఏదైనా పచ్చడి చేద్దామని చెప్పేసి పుదీనా కోసం వచ్చాను బ్యాక్ యార్డ్లోకి. నా దగ్గర టబ్లో పుదీనా పెంచుతున్నాను. ఇది కొంచెం ఇండియన్ వెర్షన్లో ఉంటుంది అండ్ స్మెల్ చాలా బాగుంటుంది అనమాట. పచ్చడి చేస్తే చాలా బాగుంటుందని చెప్పి ఒక 2 టమాటోస్ వేసేసి ఈ కాడలు వేసేసి పుదీనా అండ్ గార్లిక్ క్లోవ్స్ 3 to 4 వేసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి అండ్ గ్రీన్ చిల్లీ జీలకర్ర వేసేసి సింపుల్గా పచ్చడి చేస్తున్నాను. పెసరట్టుకు మనం ఆల్రెడీ ఇందాక బ్యాటర్ రెడీ చేసుకున్నాం కాబట్టి ఎప్పుడైనా కావాలన్నప్పుడు సైడ్లో ఉంటుంది కదా పచ్చడి రెడీగా అని చెప్పి. ఈలోపు మన చేసుకున్న పన్నీర్ కూడా చల్లారిపోయింది అండ్ నేను దీన్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను. అండ్ మీరు కావాల్సిన షేప్లో పెట్టేసుకోవచ్చు. నేను కొంచెం స్క్రాంబిల్డ్గానే ఉంచేస్తున్నాను ఈసారికి. అండ్ నౌ బ్యాక్ టు మ్యారినేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మ్యారినేషన్ మేము చాలా సింపుల్గా చేసుకుంటామండి. ఉప్పు, కారం, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే వేయచ్చో లేకపోతే లేదు. నేను ఈసారి అయితే వేయలేదు. అండ్ ఉప్పు, కారం అండ్ మసాలా వేసేసుకుంటే సరిపోతుంది, ధనియాల పొడి కూడా. అండ్ ఈసారి నేను ఎప్పుడైనా ఫ్రెష్ ప్రాన్స్ తెచ్చుకుంటాను. ఈసారి కూడా తెచ్చుకున్నాను కానీ ఇవి సేల్లో ఉండే, సో ఇవి కూడా తీసుకున్నాను అనమాట. దీస్ ఆర్ కుక్డ్ ప్రాన్స్, వెరీ రెడీ టు కుక్ అనమాట.
వాటిని కూడా మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ నాకు వద్దు అనుకున్నవి ఇప్పుడు యూజ్ చేయను అనుకున్న సాల్మన్ అవన్నీ కూడా ఇంకా ఫ్రీజర్లోనే పెట్టుకున్నాను. ఎస్ అండి, ఫ్రీజర్లో పెట్టుకుంటే ఫుడ్ ఏమీ పాడవదు, యాజ్ ఐ టోల్ యూ. అండ్ నౌ లుక్ ఎట్ దిస్, వీఆర్ ఆల్మోస్ట్ దేర్. రేపటికి బ్రేక్ఫాస్ట్ అండ్ ఇంకా కొన్ని సెట్టింగ్స్ చేసేసుకుంటే అయిపోతుంది. నౌ ఐఎమ్ మ్యారినేటింగ్ ప్రాన్స్. సేమ్ చికెన్కి ఎలా చేసుకున్నానో అలాగే చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందాక పచ్చడి చేసుకున్నాం కదా, అది కూడా చల్లారిపోయింది. దాన్ని కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా మన వెజిటేబుల్స్ ఎంత వర్సటైల్ అంటే ఏవైనా చేసేయచ్చు, దాని నుంచి ఎలాంటి రెసిపీస్ అయినా బిల్డ్ చేసేయచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుండే. రోటి పచ్చడిలాగా ఉండడానికి పల్సింగ్ ఇచ్చానమాట. చాలా చాలా టేస్టీ ఉండే. అండ్ నౌ ఎక్కడిదక్కడ పెట్టేస్తున్నాను, సో దట్ నాకు మళ్ళీ తర్వాత పని ఏమి ఉంటుందని. నౌ కమ్స్ టు ద ఫైనల్ స్టెప్, మేకింగ్ బ్రేక్ఫాస్ట్. ఇది మా స్టేపుల్ బ్రేక్ఫాస్ట్, బట్ నేను ఇది ఎవ్రీ సింగిల్ నైట్ చేసుకుంటాను. ఒకటేసారి 5 డేస్కి అయితే చేసి పెట్టట్లేదు ఇప్పటికైతే. అండ్ ఇట్స్ నథింగ్ బట్ ఓవర్ నైట్ ఓట్స్. దీంట్లో ఫ్రూట్స్ అండ్ కర్డ్, మిల్క్ అన్నీ వేస్తాం కాబట్టి మంచి ఫైబర్ రిచ్. అండ్ మనకి ఎంతైతే కార్బ్స్, ప్రోటీన్ తీసుకుంటామో ఫైబర్ని చాలా నెగ్లెక్ట్ చేస్తామో, బట్ యాక్చువల్ గేమ్ చేంజర్ ఇస్ ఫైబర్. వీ నీడ్ ఫైబర్ అనమాట. సో దీంట్లో మంచి సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి కాబట్టి దిస్ ఇస్ అ రియలీ గుడ్ బ్రేక్ఫాస్ట్. నేను రెసిపీ షేర్ చేస్తాను నెక్స్ట్ టైం, అప్పుడు మీరు ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. అండ్ లుక్ ఎట్ ద టెక్స్చర్, నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది అనమాట. అండ్ విత్ దిస్ వీ హ్యాడ్ కమ్ టు అన్ ఎండ్ అండ్ దిస్ ఈస్ అ ఫైనల్ మీల్ ప్రెప్. ఇంకా నేను అన్నీ సార్ట్ చేసి పెట్టేసుకున్నాను. మీరు అనుకోవచ్చు, ఎందుకు తేజు ఇంత కష్టపడుతున్నావు, రోజు కొంచెం టైం ఉంటుందా అంటే, ఎస్ అండి, నేను ప్రతిసారి చేసి పెట్టుకోను, కానీ వెజిటేబుల్స్ ఇవన్నీ మాత్రం ఇంతే ప్రాపర్గా ప్లాన్డ్గా పెట్టుకుంటానమాట. ఈ కమింగ్ వీక్ నాకు చాలా చాలా బిజీ అనమాట. ఐ లిటరలీ హ్యావ్ నో టైమ్ టు ప్రెప్ ఎనీథింగ్ ఆన్ ద సేమ్ డే. అందుకనే నేను ముందే ప్రెప్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ప్రెప్పింగ్లో 2-3 టైప్స్ ఉంటాయి. కొందరు ఏంటంటే అన్నీ కుక్ చేసి పెట్టుకుంటాను, నేనేంటంటే చాపింగ్ చేసి పెట్టుకుంటాను. ఇంతవరకు నాకు సరిపోతుంది. కానీ సాలెడ్కి ఎవ్రీ సింగిల్ డే చనా అండ్ రాజ్మా కుక్ చేయాలంటే అవ్వదు కాబట్టి దాన్ని మాత్రమే బ్యాచ్ కుకింగ్ చేసుకుంటానమాట. అండ్ లుక్ ఎట్ మై ఫ్రిడ్జ్. అన్ని వెజిటేబుల్స్ బయటికి తీసాక ఎంటీ ఫ్రిడ్జ్ ఉంది అంటే ఎస్, యూఆర్ డూయింగ్ యువర్ డయట్ ఆర్ మీల్ ప్రెప్ ఆర్ ఈటింగ్ రైట్ అనమాట. నిజంగా ఒకప్పుడైతే నేను చాలా తీసుకొచ్చేదాన్ని అండ్ వాడకుండా పడేసేదాన్ని. కొన్ని పాడైపోయేటివి, ఎందుకంటే తెలియకుండా ఎక్కువ తక్కువ కొనేసేదాన్ని. ఎందుకంటే మనకి తెలియదు కదా, నేను ఇప్పుడే మ్యారేజ్ అయ్యి 2 years నేర్చుకుంటున్నాను అన్నీ. అండ్ నేను ఇవాళ ఈ వీడియో ఇంత కాన్ఫిడెంట్గా షేర్ చేస్తున్నానంటే యూ కెన్ అండర్స్టాండ్ నేను ఎన్ని ట్రయల్ అండ్ ఎర్రర్స్ తర్వాత ఇవన్నీ నేర్చుకున్నాను. అండ్ నేను ఈ వీడియో మీకు చేయడానికి రీజన్ ఏంటంటే, చాలామంది హెల్తీగా తినాలి అనుకుంటారు అండ్ మీల్ ప్రెప్ చేయాలి అనుకుంటారు, బట్ దే డోంట్ నో ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి అని. అలా నాలాగా who are in 30s and trying to get there, మంచిగా ప్రోటీన్స్, కార్బ్స్, ఫైబర్స్ మంచిగా తీసుకొని హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఇలాంటి మీల్ ప్రెప్స్ చాలా చాలా యూజ్ అవుతాయి. అండ్ మనం ఇవన్నీ ముందే సెట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఏ సాలెడ్ కానీ, వెజిటేబుల్ కుకింగ్ కానీ, కర్రీస్ కానీ, ప్రోటీన్ ఇంటెక్ని అచీవ్ చేయడం కానీ అన్నీ చాలా స్మూత్గా అయిపోతాయి అన్నమాట. దిస్ హ్యాస్ హెల్ప్డ్ మీ ఎ లాట్ అండ్ ఐ హోప్ ఇది మీకు కూడా బాగా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఆల్రెడీ నేను ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఆ రోజు నైట్కి నేను ఈజీగా సాలెడ్ కూడా బిల్డ్ చేసుకోగలిగాను. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు షో ఇన్ దిస్ వీడియో అండ్ ఐ హోప్ దిస్ విల్ రీచ్ ద రైట్ పీపుల్ అండ్ ఐ హోప్ యూ విల్ గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ వీడియో. అండ్ చూడండి, బై ఈవినింగ్ కర్డ్ కూడా సెట్ అయింది. విత్ దిస్ అవర్ మీల్ ప్రెప్ హ్యాస్ కమ్ టు అన్ ఎండ్. అండ్ నేను మంచిగా స్వాప్డ్ మూవీ వచ్చింది నెట్ఫ్లిక్స్లో, మీకు కిడ్స్ ఉంటే చూపించండి ఆర్ మీరు మీ పార్ట్నర్తో కూడా చూడండి, చాలా బాగుంది మూవీ. అండ్ అది చూసేసి ఎంజాయ్ చేసేసాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఐ విల్ సీ యూ ఆల్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో రిలీజ్ సూన్. అంటిల్ దెన్ బాయ్.